Hello everyone, I'm Divya, your math facilitator. So I'm here with the next gunshot video, tangents and secants to a circle గురించి చూద్దాము. సో ఇది కూడా చాలా సింపుల్ చాప్టర్. సో ఈ చాప్టర్లో మీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్స్ ఒక కంపల్సరీ 6 మార్క్స్ క్వశ్చన్. సో ఇదైతే చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత చూడండి ఈ క్వశ్చన్ చూడండి. ఇది మీకు 9.3 ఎక్సైజ్లో ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ద స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్లో క్వాడ్రంట్ అంటే ఏంటి? 1/4 ఆఫ్ ఏ సర్కిల్ కదా, ఇదిగోండి ఇది క్వాడ్రంట్ అనమాట. 1/4 ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, సో అందులో ఏముందంటే స్క్వేర్ ఉందంట. సో ఇలా ఉంది. ఓకే, మీ కింద ఫిగర్ ఆల్రెడీ డ్రా చేశాను చూడండి. సో ఓడి వాల్యూ 14√2 ఇచ్చారు. సో ఆర్తి సెడ్ దట్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఇస్ 224. సో డూ యూ అగ్రీ ఆర్ నాట్? షేడెడ్ రీజన్ ఏరియా ఎట్లా కనుక్కుంటారు? వెరీ సింపుల్, క్వాడ్రంట్లోంచి స్క్వేర్ తీసేయాలి. ఓకే, క్వాడ్రంట్ ఏరియాలోంచి స్క్వేర్ ఏరియా తీసేయాలి. ఓకే, సో క్వాడ్రంట్ ఏరియా ఎలా వస్తుంది? ఆల్రెడీ ఓడి వాల్యూ 14√2 ఇచ్చారు, రైట్? సో మీకు స్క్వేర్లోంచి ఇదిగోండి, స్క్వేర్ డయాగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద క్వాడ్రంట్ కదా, ఓఈ. సో డయాగ్నల్ ఫార్ములా యూస్ చేస్తారు యూజింగ్ పైథాగరస్ థియరమ్ టు ఫైండ్ ద రేడియస్. అండ్ వన్స్ రేడియస్ వచ్చిన తర్వాత క్వాడ్రంట్ ఏరియా అంటే ఏంటి? 1/4 ఆఫ్ ఏ సర్కిల్ కదా, అందులోంచి స్క్వేర్ ఏరియా తీసేస్తారు. సో ఇది ఎస్ఏ క్వశ్చన్, యాక్చువల్లీ 6 మార్క్స్కి వస్తుంది. ఓకే, లాంగ్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి అండ్ ఏసీ ఆ టాంజెంట్స్ పీక్యూ ఈజ్ ఆల్సో టాంజెంట్. ఏరియా ఆఫ్ ద పెరిమీటర్ కనుక్కోమంటున్నాడు. ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్ లేదా 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏరియా ఆఫ్ ద పెరిమీటర్ ఎలా ఉంటుంది? డబుల్ ద ఏరియా ఆఫ్ ద సైడ్ ఉంటుంది. 6 అయితే మీకు పెరిమీటర్ 12 వస్తుంది. ఓకే, సో డెఫినెట్గా ఈ క్వశ్చన్ చూసుకోండి. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్స్లోనే యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఇస్తున్నాడు ఈ మధ్య. సో ఈ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి, కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి. ఓకే, సో ఈ 4 ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ థర్డ్ క్వశ్చన్ ఎలా చేస్తారు మరి? లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వల్ అని తీసుకోవచ్చు. ఓకే, తీసుకుంటే ఏబి ఈక్వల్ టు ఏసీ అని వస్తుంది లెంత్ ఆఫ్ టాంజెంట్. బట్ ఏబీని ఎట్లా రాయొచ్చు? ఏపీ ప్లస్ బీపీ అని రాయొచ్చు కదా. అండ్ ఏసీని ఏక్యూ ప్లస్ సిక్యూ అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? ఏపీ ప్లస్ పీక్యూ ప్లస్ ఏక్యూ కదా. ఓకే, సో ఏపీ ప్లస్ పీక్యూని ఎట్లా రాయొచ్చు? మళ్ళీ పిఈ ప్లస్ ఈక్యూ అని రాయొచ్చు కదా, ప్లస్ ఏక్యూ. ఇక్కడ చూడండి, ఆల్రెడీ బీపీ ప్లస్ ఏపీ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొకటి ఏం రాయొచ్చు అంటే ఇదిగోండి, ఈ స్టెప్ దగ్గర చూడండి, ఏపీ ప్లస్ బీపీని బిఈ అని రాయొచ్చు. ఎందుకు? పి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి బీపీ అండ్ పి 2 టాంజెంట్స్ కదా, లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వల్ టు ఏక్యూ ప్లస్ సిక్యూ బదులు ఈక్యూ రాయొచ్చు. ఓకే, ఎందుకు? క్యూ అనే పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తే సిక్యూ ఈక్వల్ టు ఈక్యూ. సో ఇదిగోండి, ఇది టాంజెంట్ 6, ఇది కూడా టాంజెంట్ 6. సో ఈ రెండు 6 అంటే ఆ రెండు 6లు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి 6 + 6 12 వస్తుంది. ఓకే, సో ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంటే నేను ఆల్రెడీ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను, సో అందులో ఉంటుంది. సో ఇక్కడ నేను జస్ట్ రఫ్గా మీకు చెప్తున్నాను. ఒకవేళ కాన్సెప్ట్ తెలియని పిల్లలు అయితే కొంచెం ఈ హింట్ యూస్ చేస్తారని, ఇట్ ఈస్ నాట్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి, బికాజ్ ఈ 3-4 మినిట్స్ వీడియోలో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. బట్ క్వశ్చన్స్ అయితే ఇవి, డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ చూసుకోండి. ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్, సో అది ఒకసారి. అండ్ ఇది ఏరియా ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ సంబంధించిన క్వశ్చన్, లేదా పైథాగరస్ థియరం సంబంధించిన క్వశ్చన్. కన్స్ట్రక్షన్స్ అయితే 1 కంపల్సరీ క్వశ్చన్. ఓకే, సో ఇవి చూసుకోండి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ నుంచి. Okay, so I'll see you all in the next session, people. Bye bye, take care, and do share the sessions with all your friends.